నేను గత సమావేశాల్లో కూడా గౌరవనీయ శ్రీధర్ బాబు గారికి చెప్పాను, 125 స్కూళ్ళల్లో బాత్రూమ్లు లేవన్న అధ్యక్ష అంటే నోటెడ్. మరీ ముఖ్యంగా అధ్యక్ష, ఇప్పటిదాకా ఇంకొక చిన్న ఇష్యూ ఉన్నది అధ్యక్ష. గౌరవనీయ మంత్రివర్యులు ఉదయం జోపల్లి కృష్ణారావు గారు అండ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడుతున్నాం. గత ప్రభుత్వం అంతా సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ 3 ప్రాంతాలకి అభివృద్ధి పరిమితమైన వాళ్ళు మాట్లాడారు ఒక మాట. ఇక్కడ నుంచి మాట్లాడేటప్పుడు కొడంగల్, మదిర, కొల్లాపూర్లు అని వీళ్ళు మాట్లాడుతున్నారు. చిన్న సబ్మిషన్ అధ్యక్ష మీ ద్వారా ప్రభుత్వానికి చిన్న సబ్మిషన్. నేనేమంటున్నాను అధ్యక్ష, ఎప్పుడైతే ఇప్పుడు ఈ బడ్జెట్ ఇస్తున్నారో సుమారు 3,04,00,000 కోట్లు 119 నియోజకవర్గాలకు అధ్యక్ష నెక్స్ట్ ఇయర్ బడ్జెట్ వచ్చినప్పుడు ఒక బుక్లెట్ ఇవ్వండి అధ్యక్ష, ఒక బుక్లెట్ ఇవ్వండి. సిరిసిల్లకి ఎంత ఇచ్చారు, ఆర్మూర్కి ఎంత ఇచ్చారు, ఆసిఫాబాద్కి ఎంత ఇచ్చారు, ఆదిలాబాద్కి ఎంత ఇచ్చారు, మహబూబ్నగర్కి ఎంత ఇచ్చారు, ఖమ్మంకి 119 నియోజకవర్గాలకు ఏ నియోజకవర్గానికి వైద్యానికి ఎంత, విద్యాశాఖకి ఎంత, రెవెన్యూకి ఎంత, ఏదైనా అధ్యక్ష నియోజకవర్గాల వారిగా బడ్జెట్లో ఒక బుక్ ఇవ్వండి అధ్యక్ష. ఈ అపోహలు పోతాయి. నిజంగా కూడా వాళ్ళు అన్నది నిజమే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అన్నది. నేను కూడా వెళ్ళాను అధ్యక్ష సిద్దిపేట, మా ఆర్మూర్ కన్నా 100 సంవత్సరాల ముందు ఉంది. నేను కూడా వెళ్ళాను అధ్యక్ష. ఈ అపోహలు పోల అధ్యక్ష. మీ వికారాబాద్ కూడా వెనుకబడ్డ ప్రాంతమే అధ్యక్ష, మీకు కూడా సిద్దిపేటలా కావాలనిపిస్తుంది. అందుకోసం అందరం సమానంగా కొద్దిగా ఏదైనా ప్రేమ ఉంటే ముఖ్యమంత్రులు, మంత్రులు కొద్దిగా ఎక్కువ తీసుకోమని ఏమి ఇబ్బంది లేదు. ఇదంతా బయటపడాలంటే ఇప్పుడు సంవత్సరం అయింది అధ్యక్ష, మళ్ళీ 30,000 పంచాయతీరాజ్ అంటున్నారు. పోయిన సంవత్సరం నాకు 3 కోట్లు రాలేదు. ఇవన్నీ నాకే కాదు 119 నియోజకవర్గాలకు అధ్యక్ష మీ ద్వారా చెప్తున్నా. గౌరవనీయ ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారికి, అన్న మీరు మళ్ళా బడ్జెట్ కూడా మీరు పెడతారు కాబట్టి ఆ రోజు 119 నియోజకవర్గాలు ఒక బుక్లెట్ తయారు చేసి మాకు ఇప్పించే ఏర్పాటు చేయండి అధ్యక్ష. అప్పుడు ఈ అపోహలు ఉన్నాయి ప్రాంతాల మధ్య. థ్యాంక్ యూ రాకేష్ రెడ్డి గారు. అధ్యక్ష ఇంకో 5 నిమిషాల కన్నా ఎక్కువ అయితే నాకు మైక్ కట్ చేయ అధ్యక్ష. నేనేమో అక్బరుద్దీన్ గారు అధ్యక్ష, నేను అక్బరుద్దీన్ గారు గంటల తరపున మిమ్మల్ని ఇబ్బంది పెట్టా, సభను ఇబ్బంది పెట్టా అంటే వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి కొద్దిగా ఓకే ఒక్కని మొత్తం ఒకటి అధ్యక్ష, విద్యను కాపాడండి. ఏదైతే ముఖ్యంగా